చేద్దాం. దీంట్లో సో దీంట్లో మీకు తెలిసిన ఆపరేటర్స్ మీకు చెప్పండి. మీరు ప్లస్ ప్లస్ ఆపరేటర్ తెలుసా మీకు? ప్లస్ ప్లస్ ఆపరేటర్ మీకు ఐడియా ఉందా? సో ప్లస్ ప్లస్ ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ ప్లస్ ప్లస్ ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ప్లస్ ప్లస్ ఆపరేటర్ ఎట్లా ఉంటుందంటే, ప్లస్ ప్లస్ ఆపరేటర్ ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ అన్నాం అనుకోండి. ఏ ప్లస్ ప్లస్ అంటే ఇంతకుముందు ఒకవేళ ఏ వాల్యూ ఏ వాల్యూ ఏ వాల్యూ ఒకవేళ 2 ఉందనుకోండి. ఏ ప్లస్ ప్లస్ చేస్తే ఏ వాల్యూ నెక్స్ట్ వాల్యూ ఏ వాల్యూ 3 అయిపోతుంది. నెక్స్ట్ వాల్యూ 3 అయిపోతుంది అనమాట. సో ఏ ప్లస్ ప్లస్ అంటే నథింగ్ బట్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని అర్థం. ఏ ప్లస్ ప్లస్ అంటే ఓకే. సో ఇదనమాట. సో ఏ ప్లస్ ప్లస్ అని రాయొచ్చు, లేకపోతే ప్లస్ ప్లస్ ఏ అని కూడా రాయొచ్చు. ఓకే, ప్లస్ ప్లస్ ప్లే అని కూడా రాయొచ్చు. ప్లస్ ప్లస్ ఏ కూడా దాని అర్థం సేమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అర్థం అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని అర్థం. ఓకే, ఒకవేళ ఏ వాల్యూ 5 ఉంది అనుకోండి, ప్లస్ ప్లస్ ఏ అయితే 6 అయిపోతుంది. ఏ ప్లస్ ప్లస్ అయినా ఈ ప్లస్ ప్లస్ అయినా రెండు ఒకటే. కానీ ఏ ప్లస్ ప్లస్ ని సఫిక్స్ అంటారు. ఇక్కడ చూసా సఫిక్స్ ఇంక్రిమెంట్ అంటారు. అదే ప్లస్ ప్లస్ ఏ అనుకోండి, ప్లస్ ప్లస్ ఏని ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్ అంటారు. ఓకేనా? సో సఫిక్స్ ఇంక్రిమెంట్, ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్. బట్ ద డిఫరెన్స్ ఏంటంటే మీకు ది డిఫరెన్స్ లిటిల్ డిఫరెన్స్ ఒకటి ఉంది. దీనికి దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక పెద్ద స్టేట్మెంట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఎక్కడ రాస్తున్నాను? ఏ ప్లస్ ప్లస్ కి రెండిటికి డిఫరెన్స్ ఏముందంటే, ఆల్మోస్ట్ రెండు ఇంక్రిమెంట్ చేస్తుంది. సో రెండిటికి వాల్యూ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఏ, బోత్ ఆర్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. బట్ ద డిఫరెన్స్ ఏంటంటే, ఒక పెద్ద స్టేట్మెంట్ ఏమైనా ఉందనుకోండి. ఇప్పుడు ఏం రాస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3-4 వేరియబుల్స్ ఉందనుకుందాం. హలో, ఓకే. ఈవినింగ్ ಬರ್ತೀರಾ? ఈవినింగ్ 4-5. ఓకే 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 ఓకే. ఏ ప్లస్ 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 ఏ రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద స్టేట్మెంట్ తీసుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాము. బి ఈజ్ ఈక్వల్ టు 5, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుందాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుందాము. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 5 ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 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 బి ఇలా రాయొచ్చు అనమాట. ఓకేనా? సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ బి ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో ఇంటర్ప్రిటర్ ఎలా తీసుకుంటుందంటే, ఫస్ట్ ఏ ప్లస్ ప్లస్ చేస్తుంది. ఓకే, ఏ ప్లస్ ప్లస్ చేస్తుంది, కానీ వెంటనే చేయదు, లాస్ట్ లో చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని వాల్యూ ఏమొస్తుందంటే, ఏ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? ఏ వాల్యూ 4 కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 కదా. బి ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 4, బి ఈజ్ ఈక్వల్ టు 5 కదా. సో దీని వాల్యూ ఏం చేస్తుందంటే, సి ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఏముంది? 4 ఉంది. 4 చేస్తుంది. 4 ప్లస్ బి వాల్యూ ఏముంది? 5. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 4 + 5 is equal to 9. ఫైనల్ సి రిజల్ట్ వాల్యూ ఏమొస్తుందంటే 5 అని వస్తుంది అనమాట. ఓకే, ఏ ప్లస్ ప్లస్. అండ్ ఆఫ్టర్
ఇదంతా ఈ సి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ ప్లస్ బి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏ వాల్యూ ఏమో 4 అయిపోతుంది, 5 అయిపోతుంది అనమాట. ఏ వాల్యూ ఇంతకు ముందు ఎంత ఉన్నావు? 4 ఉన్నావు. కానీ ఏ ప్లస్ ప్లస్ ఇక్కడ రాసాం కదా, ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ రాసాం కాబట్టి ఫైనల్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏ వాల్యూ 5 అవుతుంది. సి వాల్యూ ఏకి ముందున్న వాల్యూ ఉంది 4 ఉంది, 4 ప్లస్ 5 విచ్ ఇస్ నథింగ్ బట్ 9 అవుతుంది అనమాట. ఓకే, సో ఫైనల్లీ రిజల్ట్ ఇది అనమాట. ఇది ఇది ఫైనల్ రిజల్ట్స్. సి సి వాల్యూ 9 ఉంటుంది, ఏ వాల్యూ 5 ఉంటుంది, బి వాల్యూ చేంజ్ అవుతుంది. బి వాల్యూ ఎంత ఉందో, బి వాల్యూ ఇంతకు ముందు ఎంత ఉందో 5, అదే 5 ఉంటుంది బి వాల్యూ కూడా. ఓకే, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఒకవేళ నేను సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ ప్లస్ బి అని రాశాను అనుకోండి, ఇలా రాశాను అనుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, అప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఏ ప్లస్ ప్లస్ ఏ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఫస్ట్ ఏ ప్లస్ ప్లస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏ వాల్యూ 4 ఉంది కాబట్టి ప్లస్ ప్లస్ ఏ రాసాం కాబట్టి ఏ వాల్యూ 5 ఫస్ట్ అయిపోతుంది. ఏ వాల్యూ ఫస్ట్ 5 అయిపోతుంది. తర్వాత సిలో ఆ కొత్త ఏ వాల్యూ వస్తుంది. ఏ ప్లస్ ప్లస్ ఏ వాల్యూ ఎంత? 5 ప్లస్ బి వాల్యూ ఎంత? 5. సో 5 ప్లస్ 5 ఇప్పుడు సి వాల్యూ ఎంత వస్తుంది? 10 వస్తుంది. సో అదనమాట డిఫరెన్స్. ఇలా ప్లస్ ప్లస్ లే రాయడం వల్ల సి ఈక్వల్ టు 10 అయింది. ఓకే, ఏ ప్లస్ ప్లస్ రాయడం వల్ల సి ఈక్వల్ టు 9 అయింది. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రాస్తాను. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ రాకుండా 2 స్టేట్మెంట్లు రాస్తాను ఇప్పుడు. ఓకే, ఏం రాస్తానంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ బి. హలో, బ్యాక్ సైడ్ అమ్మా పేస్ట్రీ బ్యాక్ సైడ్. డిపాజిటా? డిపాజిట్ 6 months డిపాజిట్. 6 months డిపాజిట్. ఈవినింగ్. అమాస్ పేస్ట్రీ బ్యాక్ సైడ్. ఓకే, ఈవినింగ్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు నేను కొత్త వేరియబుల్ పెడతాను. డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటాను. ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ బి అంటాను. ఓకే, ఇలా రాస్తాను. ఓకే, ఇది రాసాను అనుకోండి. దీని వాల్యూ ఎంత చెప్పండి నాకు ఇప్పుడు. ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వాల్యూస్ ఎంత వస్తుంది చెప్పాలి. ఏ ఏమో 4 ఉంది ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఏ 4 ఉంది, బి 5 ఉంది.
బి ఏమో 5, బి ఈజ్ ఈక్వల్ టు 5, ఏ ఈజ్ ఈక్వల్ టు 4, తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 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 బి, డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ బి. దీని వాల్యూ ఈ మూడు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత, డి వాల్యూ ఎంత, ఈ వాల్యూ ఎంత? ఈ వాల్యూస్ నాకు చెప్పండి. ఏ వాల్యూ 5, ఏ వాల్యూ 5, ఓకే. బి వాల్యూ 5, బి వాల్యూ 5, ఓకే. సి వాల్యూ 9, సి వాల్యూ 4 ప్లస్ 5 9, ఓకే. డి వాల్యూ 10, ఏమైపోతుంది? 5 ప్లస్ 5 10, ఓకే, పర్ఫెక్ట్. ఈ వాల్యూ 14, 5 ప్లస్ 14, ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇది చిన్న చేంజ్, దీన్ని ఇప్పుడు ఇలా తీసేసి ఇలా పెడతాం. ఇప్పుడు ఏమవుతుంది? 10 సి వాల్యూ 10, ఓకే, సి వాల్యూ 10, పర్ఫెక్ట్. తర్వాత ఏ వాల్యూ 5 ఉంటుంది, బి వాల్యూ 5 ఉంటుంది, సి వాల్యూ 10. ఈ వాల్యూ 10 ప్లస్ 5 15, డి వాల్యూ ఈ వాల్యూ సార్, ఈ వాల్యూ అలాగే ఉంటుంది. ఈ వాల్యూ 4 ప్లస్ 5, డి వాల్యూ 4 ప్లస్ 5. ఏ వాల్యూ ఏ 4 ఉంటుందా? ఏ 5 అవుతుంది కదా. 5 ప్లస్ 5 ఏ 5 ఉంటుంది, ప్లస్ 5 4 ఉంటుంది కదా సార్. డి వాల్యూ 10 చేంజ్ కాబట్టి, ఓకే. ఈ వాల్యూ 15, ఈ వాల్యూ 15 ఎలాగవుతుంది? 10 ప్లస్ 5, ఈ వాల్యూ 10 వచ్చింది. ఓకే, 15. ఇందాక 14 అన్నావు కదా, 14 ఎలాగవుతుంది? అప్పుడు అంటే 9 ప్లస్ 5 కదా సార్, సి వాల్యూ అప్పుడు 9 వచ్చింది. ఓకే, ఓకే. సి వాల్యూ 9 వచ్చింది కాబట్టి 9 ప్లస్ బి కాబట్టి 14 అవుతుంది. ఇప్పుడు ప్లస్ ప్లస్ ఏ చేసాం కాబట్టి సి వాల్యూ 10 అవుతుంది కాబట్టి 10 ప్లస్ 5 15 అవుతుంది. పర్ఫెక్ట్. సో అదే దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, ప్లస్ ప్లస్ ఏకి ఏ ప్లస్ ప్లస్ కి అది డిఫరెన్స్. ఓకే, దాంట్లో ఇప్పుడు అందుకనే దానికి సెపరేట్ ప్రెసిడెన్స్ ఇచ్చారు. ఒకవేళ అది సఫిక్స్ ఇంక్రిమెంట్ అనుకోండి. సఫిక్స్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఏ ప్లస్ ప్లస్ అని అర్థం. ఓకే, ఇది ఏ ప్లస్ ప్లస్ చేస్తే ఇది సఫిక్స్ ఇంక్రిమెంట్ అంటారు, సఫిక్స్ అంటారు. అదే ప్లస్ ప్లస్ ఏ చేసాం అనుకోండి, ప్రిఫిక్స్ అంటారు. ఓకే, సో సఫిక్స్ ఎప్పుడు హైయెస్ట్ ప్రయారిటీ తీసుకుంటుంది, ప్రిఫిక్స్ నెక్స్ట్ ప్రయారిటీ తీసుకుంటుంది. ఓకే, ఓకే. సో ఇది ఆపరేటర్స్ లో ఫస్ట్ది హైయెస్ట్ ప్రిసిడెన్స్. నెక్స్ట్ ఏంటి? బ్రాకెట్స్ మీకు తెలిసిందే. బ్రాకెట్స్ ఎలా యూజ్ చేస్తారో తెలిసింది. నెక్స్ట్ యారే స్క్వేర్ బ్రాకెట్స్ ఎలా యూజ్ చేయాలో కూడా మీకు తెలుసు, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటిజర్ వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం చేస్తాం కదా, అది ఆపరేటర్, అది స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తారు. అంటే ఇంట్ ఇలా స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ బ్రాకెట్ ఇలా రాస్తారు. సో ఇది ఈ ఆపరేటర్ స్క్వేర్ బ్రాకెట్స్ దానికోసం యూజ్ చేస్తారు, యారే కోసం యూజ్ చేస్తారు. ఓకే, అట్లానే అలా చాలా ఆపరేటర్స్ ఉన్నాయి.
ఇంకా నెక్స్ట్ యూనరీ ఆపరేటర్ తెలుసా మీకు? యూనరీ ప్లస్ యూనరీ మైనస్ ఎలా యూస్ చేస్తారో తెలుసా మీకు? యూనరీ ప్లస్ యూనరీ మైనస్ ఎలా యూస్ చేస్తారో తెలుసా? యూనరీ ప్లస్ ఏంటంటే ఇప్పుడు 5 ఉంది అనుకోండి, 5 కు ముందు మైనస్ పెడితే ఏమవుతుంది? మైనస్ అయిపోతుంది, -5 అవుతుంది కదా. సో అట్లానే, సో యూనరీ ప్లస్ మైనస్ అలాగే చేస్తారు. ఒక ఏ వేరియబుల్ ఒకటి ఏ ఈక్వల్ టు 5 ఉంది అనుకోండి, 5. ఇప్పుడు నేను దాన్ని -a అని చెప్పొచ్చు. -a -a పెట్టగానే నెగిటివ్ అయిపోతుంది. సో అది యూనరీ మైనస్. ఓకే. అలాగే యూనరీ ప్లస్ కూడా పెడతారు. యూనరీ ప్లస్ అంటే దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. యూనరీ ప్లస్ అంటే మళ్ళీ ఏనే అవుతుంది, ఊరికే అది పెట్టారు. ఓకే. ఓకే. నెక్స్ట్ వాట్? నెక్స్ట్ అందర్ ఇంపార్టెంట్ థింగ్ మీకు బొడ్ మాస్ గురించి తెలుసా? BODMAS, బొడ్ మాస్. 5 బద్మాస్ వరియాలు ఏమంటారు బద్మాస్ అంటే? ఆ? ఒరియాలో బద్మాస్ అంటే ఏంటి? తిట్టు కాదు, మామూలుగా కోపడతారు. బద్మాస్ అంటే నాటీ ఫెలో అని. బద్మాస్ అంటే వెరీ సో అది అది గుర్తుంచుకోండి. బద్మాస్ మాకు చిన్నప్పుడు మాకు టీచర్ ఇలా నేర్పించారు. బద్మాస్ అని ఎప్పుడైనా గుర్తుంచుకోండి అని చెప్పేసి మాకు చెప్పారు అనమాట, బద్మాస్ అని. సో బద్మాస్ ఫుల్ ఫామ్ ఏంటంటే బ్రాకెట్స్ బ్రాకెట్స్ ఇది నాకు తెలిసి ఆపరేషన్ అనుకుంటా. ఆపరేషన్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్. ఓకే. సో ఎప్పుడైనా ప్రయారిటీ ఇలా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా ఒక ఒక ఎడిషన్ మల్టిప్లికేషన్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ స్టార్ ఏ డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. 10 స్టార్ 5 ప్లస్ 6 ఇలా వచ్చింది, ఇలా ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ బద్మాస్ చూస్తారు. బద్మాస్ లో ఫస్ట్ ఏ స్టార్ ప్లస్, దీని రెండిట్లో ఏది హైయెస్ట్ వచ్చింది? ఫస్ట్ మల్టిప్లికేషన్ వచ్చింది, తర్వాత ఎడిషన్ వచ్చింది, రైట్? బద్మాస్ లో ఫస్ట్ మల్టిప్లికేషన్ వస్తుంది, తర్వాత ఎడిషన్ వస్తుంది. సో మనం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 10 × 5 50, ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఎడిషన్ చేయాలి, 56. ఓకేనా? అదేనా? సో ఇదన్నమాట బద్మాష్ అంటే అది. ఓకేనా? సో ఎప్పుడైనా ఒక అర్థమెటిక్, దీన్ని ఏమంటారు? అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటారు. ఓకే. ఏమైనా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఫాలో బద్మాష్ రూల్. బద్మాష్. ఓకే. అదేనా? సో నేను మీకు ఇప్పుడు ఒకటి ఇస్తాను. ఈ బద్మాష్ రూల్ అప్లై చేసి మీరు ఆన్సర్ చెప్పాలి. A is equal to 5, B is equal to 2 or 3, C is equal to 2. ఇది చెప్తాను. ఓకే. ఇప్పుడు A ప్లస్ B స్టార్ C, దీని వాల్యూ ఎంత? ముందు బ్రాకెట్ రైట్, 16. ఓకే. సో బద్మాష్ రూల్ అప్లై చేయాలి ఎప్పుడైనా. అలా కాకుండా బ్రాకెట్ తీస్తాను అనుకోండి, A ప్లస్ B స్టార్ C, సేమ్ ఇదే పెట్టాను, A ప్లస్ B స్టార్ C. ఇప్పుడు ఎంత?
11 11 sir. 11 సార్. 11 ఎలా అవుతుంది? ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసుకొని తర్వాత ఎడిషన్ రైట్. చేస్తాం కదా సార్. ఓకే, కరెక్ట్. ఓకే, సో ఇదన్నమాట. సో ఇదే ఈ బద్మాస్ రూల్సే ప్రెసిడెన్స్ లో ఇలా పెడతారు అనమాట. ఫస్ట్ ప్రెసిడెన్స్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ కి ప్రెసిడెన్స్ నెంబర్ ఎంత వచ్చింది? 3. ప్రెసిడెన్స్ నెంబర్ 3 వచ్చింది. ప్లస్ మైనస్ వచ్చేసరికి ఎడిషన్ వస్తుంది. నెక్స్ట్ ప్రెసిడెన్స్ నెంబర్ 4 వస్తుంది. సో మల్టిప్లికేషన్ ఎడిషన్ కాకుండా బ్రాకెట్స్ వచ్చేసరికి హైయెస్ట్ ప్రెసిడెన్స్ వస్తుంది పైన నంబర్ 1 బ్రాకెట్స్. రైట్, బ్రాకెట్స్ కి హైయెస్ట్ ప్రెసిడెన్స్ వస్తుంది. సో పవర్ పాయింట్ సార్. ఓకే కంప్యూటర్. ఓకే, ఇవాళకి తీసుకున్నారు కదా. సో రేపు మీట్ అవుదాం. ఓకేనా? ఓకే సార్. సో మీరు బద్మాష్ రూల్ గుర్తుంచుకుంటే ఈ టేబుల్ మీరు మ్యాక్సిమం ఏమీ గుర్తుంచుకోక్కర్లేదు. అదే పాయింట్. ఓకేనా? ఓకే సార్. ఈ టేబుల్ లో మ్యాక్సిమం అన్ని కవర్ అయిపోతాయి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ 70 మ్యాక్సిమం మీరు యూస్ చేసే ఆపరేటర్స్ అయితే కవర్ అయిపోతాయి. ఓకే సార్. బద్మాష్ గుర్తుంచుకోండి. ఓకే ఓకే, దెన్ సీ యూ టుమారో. ఓకే సార్. Okay, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Multiplication.